వెల్కమ్ టు రాజు రివ్యూస్. కన్నడ బిగ్ బాస్ ఏదైతే ఉందో దాంట్లో హోటల్ టాస్క్ కంటిన్యూషన్ అయితే అదే జరుగుతుంది. ఇక్కడ 2 టీంలు ఎవరైతే చైత్ర అండ్ భవ్య వీళ్ళిద్దరికి సంబంధించి 2 టీంలు అయితే ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను చెప్పాను. సో అందులో చైత్ర టీం వచ్చి మాత్రం గెస్ట్ల కింద, అలాగే భవ్య టీం వచ్చి వాళ్ళకి హౌస్ మన హోటల్కి సంబంధించి సిబ్బంది కింద చేశారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి పాయింట్లు డెడికేట్ చేయడం జరిగింది. అంటే ఈ హోటల్ టాస్క్ సంబంధించి చైత్ర టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో భవ్య టీంకి సంబంధించి మ్యాక్సిమం అందరూ బాగానే చేశారు. కానీ క్యారెక్టర్ నుంచి కొంచెం బయటకు వచ్చింది అయితే మాత్రం రజత్ ఆయన ఏం చేశారంటే కొంచెం ఇలాగా అంటే ఎక్కువ వర్క్ చేయించడంతో, అలాగే చైత్ర గారి శారీ ఏదైతే బట్టలు ఉతకమండం కానీ, సో దీంట్లో ఏంటంటే ఆయన క్యారెక్టర్ నుంచి బయటకు రావడం, నేను నెక్స్ట్ చూస్తాను వీళ్ళంతా చూస్తాను అంటే అనగా అంటే నెక్స్ట్ చేంజ్ అనమాట. అంటే ప్రజెంట్ వీళ్ళ గెస్ట్ల కింద ఉన్నారు, వాళ్ళేమో హోటల్ సిబ్బంది కింద ఉన్నారు కదా. నెక్స్ట్ రజత్ వాళ్ళకి సంబంధించి అంటే భవ్య టీం వచ్చి గెస్ట్ల కింద మారినప్పుడు ఈ చైత్ర వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో అప్పుడు నేను వాళ్ళంతా చూస్తాను అంటే కనుక వర్క్ ఎక్కువ చెప్తాను అన్నట్టుగా, వీళ్ళతో కూడా పనిష్మెంట్ గట్టిగా చేస్తాను అన్నట్టుగా చెప్పారు. సో ఆయన ఒక్కడే క్యారెక్టర్లోంచి బయటకు వచ్చినట్టుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిన గెస్ట్లకి సర్వెంట్స్ కింద అంటే హోటల్ స్టాఫ్ కింద సేవలు చేయాలని చెప్పారు. అంటే క్యారెక్టర్లోంచి బయటకు రాకూడదని. సో దాంట్లో క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉగ్రం మంజు గారు కానీ, చైత్ర గారు కానీ, సో వీళ్ళండి ఎక్కువ సేవలు అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాని నుండి కొంచెం అసహనం వ్యక్తం చేశారు ఈ రజత్ అన్న ఆయన. సో దాంతో అండి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి కొంచెం అతనే కొంచెం ఫెయిల్ అయ్యాడు అన్నట్టుగా అనిపించింది. సో వాళ్ళ దాంట్లో ధనరాజు ఎవరైతే ధనరాజు ఉన్నారో సో క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారట. సో కాబట్టి లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి స్టార్స్ ఇవ్వాలట. సో ప్రతి వ్యక్తికి మినిమం 2 స్టార్లన్నీ ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వకూడదు. సో కాబట్టి అంటే వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే బాగా సేవలు చేశారో వాళ్ళకి స్టార్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ధనరాజ్ అన్న వ్యక్తికి మాత్రం వీళ్ళు చైత్ర టీం వాళ్ళు స్టార్స్ ఇవ్వడం జరిగింది. సో పెర్ఫార్మెన్స్ అయింది బాగుంది అన్నట్టుగా, అంటే స్టార్ ఇండికేషన్ వచ్చి. సో దీంట్లో బాగా తక్కువగా వచ్చిన వాళ్ళు రజత్కి తక్కువ వచ్చాయి, అలాగే త్రివిక్రమ్కి కూడా తక్కువ వచ్చాయి. సో ఏంటంటే ఎవరు బాగా ఆ క్యారెక్టర్లో ఇమిడి ఉన్నారో వాళ్ళకి స్టార్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడతో ఫస్ట్ ఒక సెక్షన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ సెక్షన్లో మెయిన్గా ఫెయిల్ అయింది ఎవరన్నా ఉన్నారంటే రజత్. సో తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే క్యారెక్టర్స్ అటు ఇటు చేంజ్ చేశాడు. అంటే ఇప్పుడు భవ్య టీం వాళ్ళు వచ్చి గెస్ట్ల కింద, చైత్ర వాళ్ళ టీం వచ్చి అంటే హోటల్ సిబ్బంది కింద మార్చారనమాట. ఇక్కడ మార్చిన తర్వాత వీళ్ళ థీమ్ కొత్తగా ఉంది. వాళ్ళు గెస్ట్ల కింద వచ్చారు. సో వచ్చిన తర్వాత వీళ్ళతో సేవలు చేయించుకున్నారనమాట. అంటే సేవలు అనగా ఏమన్నా బట్టలు ఉతికించుకోవడం, అలాగే ఏమన్నా పనులు చెప్పినప్పుడు చేయించుకోవడం. సో వీటికి సంబంధించి వాళ్ళు ఎవరికాలు సెపరేట్ గెస్ట్ల కింద వచ్చి అంటే ఒకరికొకరు కనెక్షన్ లేనట్టుగా ఇది అయ్యారు. సో ఇక్కడ వీళ్ళు వచ్చిందని క్యారెక్టర్ లాగా వచ్చారు. క్యారెక్టర్గా అంటే రజత్ అన్న ఆయనేమో కొంచెం ప్రతిదానికి గొడవ పెట్టుకునే ఫైల్ మాన్ కింద, అలాగే త్రివిక్రమ్ ఒక దాన్ని ఏమంటారు బాడీ బిల్డర్ కింద, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క దాని కింద. ధనరాజు అన్న ఆయనేమో ఒక ఎంటర్టైనర్గా కొంచెం పాపులర్ పర్సన్ కింద ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు ఏంటంటే హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఈ గెస్ట్లుగా హోటల్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళతో పనులు చేయించుకునే కన్నా వీళ్ళ గొడవలు పడేవారు అనమాట. అంటే టీచ్ చేస్తున్నట్టు ఈ రజత్ అన్న ఆయన భవ్య గారిని టీచ్ చేస్తున్నట్టు, అలాగే ఈ ధనరాజు తర్వాత రజత్ గొడవ పడినట్టు. సో వీళ్ళ గొడవ పట్టుకుని ఏదైతే హౌస్లో అంటే ఆ హోటల్కి సంబంధించి టాస్క్ కదా, హౌస్లో ఉన్న దుప్పట్లు అవి విసిరేయడం, ఎక్కడికక్కడ గత్తర చేసేస్తూ ఉంటారు. గత్తర అనేది అంటే డస్ట్ ఎక్కువ వేస్తూ ఉంటారు. సో ఇది అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు. అంటే ఒక హోటల్లోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు కొట్లాడితే కానీ హోటల్ సిబ్బంది మీద పడుతుంది. అంటే వాళ్ళ మధ్యలో గొడవ పడకుండా చేయవలసిన బాధ్యత హోటల్ సిబ్బంది, లేదంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టు. సో వీళ్ళ థీమ్ బాగుంది. ఎందుకంటే డైరెక్ట్గా హోటల్ సిబ్బందిని టార్చర్ పెట్టడం కాకుండా వీళ్ళు అంటే వీళ్ళకి ఒక టీమే కాబట్టి 5 మెంబర్స్ ఒకరు గొడవ పెట్టుకునేవారు. సో గొడవ పెట్టుకుని ఎక్కడైతే డస్ట్ ఎక్కువగా చేయడం, ఎక్కడికక్కడ జల్లేయడం. సో ఈ థీమ్ అయితే బాగుంది. అయితే ఈ థీమ్లో 100% ఇక్కడ కూడా రజత్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి అంటే బయటకు వచ్చి ఇంత వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువగా చేస్తున్నాను అన్న ఫీలింగ్తోనే తను చేయడం జరిగింది. కానీ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళని సముదాయించడానికి హోటల్ స్టాఫ్ అయితే మాత్రం
తల పట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చేసేటప్పుడు ఆ డస్ట్ వేయడం మరి అవన్నీ శుభ్రం చేసుకోవాలంటే వీళ్ళకి వర్క్ పని కాబట్టి అలాగే చైత్ర గారి చేత అంటే చైత్ర గారికి పెద్దగా పనిష్మెంట్లు ఇవ్వలేక బట్టలు ఉతికే కార్యక్రమం 30 మినిట్స్లో ఉన్నట్టు ఆల్రెడీ చైత్ర గారు ఇంతకుముందు వాళ్ళకి ఇస్తారు అట్లా టాస్క్లో ముందు వీళ్ళ గెస్ట్లో ఉన్నప్పుడు. సో ఇది కూడా భవ్య గారు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ అల్లకొల్లాలం అయితే చేశారు. సో అంటే మనకు తెలుగుకు సంబంధించి పక్కన పెడితే గనక కొంచెం వాళ్ళని అలరించి ఉండొచ్చేమని నా అభిప్రాయం. ఎందుకంటే మనం అంతగా కనెక్ట్ అవ్వలేం కదా. సో వాళ్ళు ఆ షోతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఎంతో కొంత ఈ టాస్క్ అయితే గనక రజత్ అంటే ఈ భవ్య గారి టీం సంబంధించి కొత్త థీమ్‌తో వచ్చారు లోపలికి. హౌస్‌లో కొత్త థీమ్‌తో ఎంటర్ అయ్యి అలరించారు అన్నట్టుగానే నాకు అనిపించింది. సో నిన్న ఎపిసోడ్‌తో పోల్చుకుంటే ఈ ఎపిసోడ్‌లో కొంచెం అల్లకల్లోలం చేశారు. కానీ సంయమనం పాటించారు. అవతల టీం వాళ్ళు ఎవరో గొడవ పెట్టుకోలేదు. ఎందుకంటే ఉగ్రం మంజు గారు అన్న ఆయన ఆల్రెడీ గెస్ట్‌గా ఉన్నప్పుడు అవతల వాళ్ళతో వర్క్ చేయించడానికి ఎంత ప్రెషర్ ఇచ్చాడో, ఈరోజు వర్క్ చెప్తున్నప్పుడు కూడా ఆయన ఆ ప్రెషర్ తీసుకుని ఒక మాట అంటే ఒక మారు మాట కూడా మాట్లాడకుండా చెప్పిన వర్కల్లా చేస్తూ వచ్చారనమాట. అంటే ఆయన చెప్పిన ప్రతి పని ఆయన చేసుకుంటూ వచ్చాడు. సో కాబట్టి ఈ థీమ్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం రజత్ అన్న ఆయన మాత్రం మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా. సో అల్లకల్లోలం చేశాడు. టాస్క్ వరకు పర్వాలేదు. కానీ కొంచెం బయటికెళ్తున్నాడు, లోపలికొస్తున్నాడు. బయటికంటే క్యారెక్టర్ నుంచి బయటికెళ్ళడం, లోపలికొస్తాం. సో కావాలని చేయాలని చేశారు. కానీ ఏంటంటే వీళ్ళు కొత్త థీమ్‌తో వచ్చారు. అంటే వీళ్ళ గొడవలు పడి ఆ డస్ట్ ఏదైతే ఉందో అదంతా జల్లేయడం, వాళ్ళతో ఎక్కువ వర్క్ చేయించడం మాత్రం చేశారు. అయితే ఎపిసోడ్ పరంగా చూసుకుంటే గనక ఫస్ట్ వచ్చిన చైత్ర టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ టైం అయితే దొరికింది. మీకు ఎక్కువ టైం క్యారెక్టర్‌లో ఉండడానికి దొరికింది. సో వీళ్ళకంటే తక్కువ టైం క్యారెక్టర్‌లో ఉండడానికి దొరికింది. అంటే మనకి అది 1 డే పైగానే జరిగినట్టుంది. ఇది కొత్త హాఫ్ డేలో ఏమన్నా ముగించేసారేమో. ఎందుకంటే అప్పుడే స్టార్స్ వరకు వచ్చేసారు. సో కాబట్టి వీళ్ళది కొంచెం తగ్గింది. ఎందుకంటే సేవలు ఎక్కువగా అయితే మాత్రం చైత్ర టీం అన్న వాళ్ళు మాత్రం ఎక్కువ సేవలు తీసుకోగలిగారు గానీ, భవ్య టీంకి సంబంధించి మాత్రం తక్కువ సేవలైతే తీసుకోగలిగారు. సో ఇక్కడ అంటే నాకైతే గనక పర్వాలేదనిపించింది. సో దాంట్లో రజత్ అన్న ఆయన మాత్రం కొంచెం అంటే ఆయన ఏది కూడా నార్మల్‌గా తీసుకుంటలేదు. ఏమన్నా గొడవలున్నా, ఏదన్నా చిన్న అంటే కయ్యానికి కాలు దువ్వి టైప్ అనమాట. ఆ రజత్ అన్న ఆయన వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు. సో ఆయనదే అంటే ఎక్కువగా మీకు సైలెంట్‌గా ఉన్నవాళ్ళు అలాగా కనిపించరబ్బా! ఎంత సైలెంట్‌గా ఉన్నవాళ్ళు. సో కాబట్టి ఏదోటి చేస్తున్నాం, ఏదోటి చేపించాలి. సో ఏదోలాగా ప్రేక్షకుల మధ్య రిజిస్ట్రేషన్ అవ్వాలి కాబట్టి చూసే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ కల్పించాలి. కాబట్టి ఆయన ఏదోటి చేస్తానే ఉన్నాడు. సో గొడవ పెట్టుకోవడమో లేదంటే ఉన్న దాంట్లో ఏదోటి కానీ కొంచెం క్యారెక్టర్ నుంచి బయటకొచ్చి మళ్ళీ లోపలికెళ్ళడం జరుగుతుంది. సో ఇంతకు మించి ఈ ఎపిసోడ్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. సో నిన్న హోటల్ టాస్క్ రన్ అయింది. ఈరోజు కూడా హోటల్ టాస్క్ రన్ అయింది. చైత్ర అన్న వాళ్ళు సగం అంటే ఎపిసోడ్ సగం అయిన కాడి నుంచి వాళ్ళు స్టార్స్ ఇచ్చేస్తారు. సో దీని తర్వాత ఈ భవ్య అన్న వాళ్ళు గెస్ట్‌ల కింద, చైత్ర అన్న వాళ్ళేమో హోటల్ సిబ్బంది కింద మార్చడం జరిగింది. సో ఇదే టాస్క్ కంటిన్యూషన్ అయితే జరిగింది. సో ఎండింగ్ అంటే మిగతా వాళ్ళకి ఎన్ని స్టార్స్ ఇచ్చారు ఏంటన్నది ఇవాళ ఎపిసోడ్‌లో వస్తుంది. సో అంతకు మించి ఏం లేదు. అయితే కన్నడ వాళ్ళని మాత్రం అలరించి ఉండొచ్చు. సో నాకైతే పెద్దగా మరీ అని అనిపించలేదు. సో పర్వాలేదు. సోగా సాగిపోయింది. సో అంతే. అంతకు మించి ఏమీ లేదు. అందుకే ఇక్కడితో ముగించేస్తున్నాను.